ఈ మొక్క ఏంటంటేనండి, ఇది బచ్చల కూర. బచ్చల కూర మనం వాడేసుకున్న తర్వాత మిగిలిపోయిన కాడలు ఉంటాయి కదా, వీటిని తీసుకుని మనం ఈ విధంగా వాటర్లో కనుక పెట్టుకున్నట్లయితే ఇలా చిన్న చిన్న చిగుర్లు అనేవి వస్తాయండి. చిన్న చిన్న చిగుర్లు వచ్చినాయి కదా, ఇదిగో రూట్స్ కూడా కింద రూట్స్ అనేవి కూడా వచ్చినాయి. ఈ విధంగా కనుక మనం పడేసుకోకుండా వాటర్లో కనుక పెట్టుకున్నట్లయితే ఇవి మనకి మళ్ళీ రీప్లాంట్ అయ్యిద్దండి. ఇది రీయూజ్ అవ్వచ్చు. తర్వాత ఒక 20 డేస్ 25 డేస్ అన్న మనం వాటర్లో ఉంచి తర్వాత కనుక దీన్ని మనం కుండీలో పెట్టినట్లయితే ఇది మనకి మంచి మొక్కగా అవుతుంది. చూసారు కదా ఏ విధంగా అయితే వచ్చినాయి వాటర్లో. నేను ఈ ఈ బచ్చల కూర అనేది వాడేసిన తర్వాత ఈ విధంగా పెట్టానండి, బాగా వచ్చినాయి మనకి. ఇదిగోండి నేను చూపిస్తాను మీకు రూట్స్ అనేవి ఏ విధంగా డెవలప్ అయినాయో. ఇదిగోండి ఈ విధంగా మనకి రూట్స్ అనేవి డెవలప్ అయినాయి. ఏం లేదండి, జస్ట్ అలాగా ఆకులు గిల్లేసుకుని మనం పప్పులో కానీ ఏదన్నా వండుకుంటాం కదా, పప్పులో పెట్టుకుంటాము. దాని తర్వాత మనం ఇలాగా వాటర్లో పెట్టేసుకున్నట్లయితే ఈ కాడల్ని మనకి ఇదనేది మళ్ళీ ప్లాంట్ అవుతుందండి. దాంతోపాటు నేను ఏం చేశానంటే పుదీనాను కూడా వాడేసిన తర్వాత ఈ వాటర్లో అనేది పెట్టేశాను. ఈ కాడల్ని వాటర్లో పెట్టేసిన తర్వాత ఈ విధంగా మనకి చిగురు వస్తుంది ఇప్పుడిప్పుడే. తర్వాత దీన్ని ఒక 20 డేస్ 25 డేస్ అన్న ఈ వాటర్లో ఉంచి తర్వాత మనం కుండీలో కనుక పెట్టుకున్నట్లయితే మనకి ప్లాంట్ అనేది బాగా వస్తుంది. చిగురులు చూసారు కదా ఈ విధంగా వచ్చినాయి. రూట్స్ అనేవి ఇలా వైట్గా ఉండాలండి. మనం 20 డేస్ తర్వాత పెట్టిన తర్వాత మనకు రూట్స్ అనేవి ఇలా లేకపోతే కనుక ఈ మొక్క అనేది బతకదండి, పడేసేయచ్చు. ఇంకా నేను పెట్టినవి అన్నీ కూడా బాగా వచ్చినాయి, కొన్ని పోయినాయి. ఇది ఇక్కడ కొత్త రూట్ అనేది వస్తుంది. ఇదిగోండి ఇది కొత్త రూట్. చిగురు కూడా ప్రతి దానికి కూడా చిగురు వచ్చింది. కొన్ని అయితే తీసి పడేసానండి, కొన్ని అయితే బతకలేదు. ఈ పుదీనా ప్లాంట్ వరకు. అదే బచ్చల కూర ప్లాంట్ అయితే మాత్రం బాగా వచ్చినాయండి, ప్రతి ఒక్కటి కూడా బాగా వచ్చింది. పెట్టినట్టు బాగా వచ్చింది. చూసారు కదా ఎన్ని చిగుర్లు ఉన్నాయో. ఇదిగో ఇవన్నీ అవేనండి చిగుర్లు, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. మొత్తం వాడేసుకున్న తర్వాత ఈ చిన్న చిన్నవి అనేది అన్నీ వాటంతట అవే వచ్చినాయి. ఇది మీరు ఏం చేస్తున్నారో తెలియదు కదా, అందుకని చెప్పేసి నాకు తెలిసింది మీకు షేర్ చేయాలనుకున్నాను, అందుకని చూపిస్తున్నాను. ఈ విధంగా రూట్స్ అనేవి వచ్చినాయి, ఇంకా బాగా వస్తాయండి. ఇంకో 10 డేస్ నేను ఇది పెట్టి 15 డేస్, ఇంకో 10 డేస్ కనుక పెట్టినట్లయితే బాగా వస్తాయి. అప్పుడు కనుక మనం కుండీలో పెట్టుకున్నట్లయితే వీటిని తీసుకెళ్ళి ఇంకా బాగా వస్తాయి. నేను ఒకసారి ట్రై చేశాను, కానీ ఎండాకాలం ఊరు వెళ్తాం వల్ల అవి చచ్చిపోయినాయండి. ఊరు వెళ్తాం వల్ల వాటర్ లేక అవి చనిపోయినాయి. తర్వాత మళ్ళీ ఇదిగో ఇప్పుడే పెట్టాను. మేము బచ్చల కూర అనేది ఎక్కువ తినము, సో అందుకని నేను మార్కెట్ నుంచి ఎప్పుడు తీసుకురాలేదు. మొన్నే మా వారు తీసుకొచ్చారు, అందుకని చెప్పేసి వాడేసాక ఈ విధంగా పెడితే బాగా వచ్చినాయండి. ఇదిగోండి ప్రతిదీ కూడా బాగా వచ్చింది. చిగురు అనేది కూడా చూడండి ఎంత చక్కగా వచ్చిందో, ప్రతి దానికి వచ్చింది. ఈ విధంగా మీరు పడేసుకోకుండా ఇలా వాటర్లో పెట్టుకోండి, తర్వాత చిన్న కుండీలో పెట్టుకోండి, బాగా వస్తాయి. నాకు ఇది ఒక ఆంటీ చెప్పారండి. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏంటి ఆంటీ ఇవి అని అడిగితే ఒక ఆంటీ చెప్పారు, ఈ విధంగా పెట్టుకుంటే మనం మొక్క అనేది బతుకుతుందంటే అన్నీ బతుకుతాయా అంటే అన్నీ తెలియదు, ఇదైతే మాత్రం బతుకుద్ది అని చెప్పారు. నేను కూడా ట్రై చేశాను, చాలా రకాలు ట్రై చేశాను కానీ ఏది బతకలేదు. ఇదైతే మాత్రం బతికింది. పుదీనా అయితే కొన్నిసార్లు బతికింది, కొన్నిసార్లు బతకలేదు. ఈ విధంగా అయిన తర్వాత కుండీలో పెట్టుకుంటే కొన్నిసార్లు బతికింది. నేను ఎరువులు అవి ఏమి వేయను, అందుకనేసి బతకలేదండి. ఎరువులు అవి వేస్తే కనుక కంపల్సరీగా బాగా బతుకుతుంది. పెట్టిన ప్రతిదీ ఈ విధంగా రూట్స్ అనేది వచ్చింది మనకి. మనం ఈ విధంగా పడేసుకోకుండా కనుక ఈ రూట్స్ అనేది పెట్టుకుంటే బాగా వస్తుంది. అదిగోండి మీకు ప్రతిదీ తీసి చూపిస్తున్నాను. ఇది ఎంత సన్నగా ఉంది, అసలు కూడా ముదరలేదు ఇది. అలాంటిది ఇది కూడా వేరొచ్చింది. నేను ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలాగే ఆశ్చర్యపోయానండి. తర్వాత నేను కూడా ట్రై చేశాను, ఇదిగో బాగా వచ్చినాయి. ఇది చూసారు కదా, ప్రతి ఒక్కటి పెట్టిన ప్రతి ఒక్కటి రూట్స్ అనేవి వచ్చేసినాయి మనకి.
ఇది ఎంత చిన్నగా ఉంది అసలు, చిన్నది. దీనికి ఇప్పుడిప్పుడే వస్తుందండి, ఇది లేట్గా పెట్టాను. దీనికి ఇప్పుడిప్పుడే లైట్గా చూసారా వైట్గా ఇప్పుడిప్పుడే వస్తుంది, కానీ చిగురు అయితే మాత్రం వచ్చింది. లేట్ అయింది దీనికి ఎందుకనో రూట్స్. ఇది కూడా వచ్చింది. ఇది జస్ట్ ఒక 5 days ఏమో అవుతుందండి, అందుకే ఇది ఇలాగా వచ్చింది. వేరే దాంట్లో పెట్టాను, తర్వాత ఏం చేశానంటే ఇది కట్ చేసి మళ్ళీ పెట్టాను, అప్పుడు ఈ విధంగా వచ్చింది రూట్స్. ఇవైతే పుదీనా రూట్స్ వచ్చినాయి చూసారా, ఈ విధంగా వైట్గా రావాలి. ఎక్కువసేపు బయట ఉంచకూడదు, పెట్టేసుకుందాము. ఏదైనా దేంట్లోనే పెట్టుకోవచ్చండి. ఇవి ప్లాస్టిక్ బాటిల్ నేను కట్ చేసి పెట్టాను, బాగా వచ్చినాయి. గ్లాస్లో పెట్టుకోవచ్చు, ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకోవచ్చు, దేంట్లోనే పెట్టుకోవచ్చు, కానీ వాటర్లోనే పెట్టాలి. మనకు వాటర్ అని బాగానే అవైలబుల్లోనే ఉంటాయి కదండి, తర్వాత మాత్రం మట్టిలో పెట్టుకోవాలి. ముందే మట్టిలో పెట్టడానికి ట్రై చేయకండి, రావు. ఈ విధంగా వాటర్లో వీటిని కనుక గ్రో చేసుకుని పెట్టుకున్నట్లయితే బాగుంటాయి. అదిగోండి, చాలా సూపర్గా ఉన్నాయి కదా. ఈ విధంగా చేసుకుని పెట్టుకోవాలి. ఇది ఎండలో మాత్రం పెట్టకండి కొద్ది రోజులు. ఎండలో పెడితే ఏంటంటే తొందరగా చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి, వడిలిపోతాయి కదా. అందులోనూ ఇది మనకి వేసవకాలము. ఎండలో పెట్టకండి, నేను మీకు చూపించడానికి ఒక్కసారి ఎండలో పెట్టి చూపిస్తున్నాను. అయినా నేను పెట్టి 15 days అయిపోయింది కదా, ఇంక బతుకుతాయి. ముందు మాత్రం మీరు ఎండలో పెట్టకండి, నీడగా ఉండే ప్లేస్లోనే పెట్టుకోండి, వంటగదిలో పెట్టుకోండి. వాటర్ అనేది లెవెల్ చూసుకుని పోసుకోండి. ఆ విధంగా మనకి సరిపోతాయి. అంత పోస్తే మాత్రం వాటర్ అనేది లెవెల్ చూసుకుని పోసుకుంటే సరిపోతుంది. ఎండలో మాత్రం పెట్టకండి. నేను మీకు చూపించడానికి మాత్రమే ఎండలో పెట్టాను దీన్ని. నేను ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి వంటగదిలో నీడలోనే పెడతాను. బాగా గ్రో అయిన తర్వాత కుండీలో పెట్టుకుంటాను. మీరు కూడా అలాగా గ్రో అయిన తర్వాతే, రూట్స్ అనేవి డెవలప్ అయిన తర్వాతే కుండీలో పెట్టుకోండి, చాలా బాగా వస్తుంది. నాకు కుండీలో పెట్టిన తర్వాత వీటి నుంచి సీడ్స్ కూడా వచ్చినాయి. సీడ్స్ అని, కానీ ముదరకు ముందే ఊరెళ్ళానని చెప్పాను కదా, ఊరెళ్ళినప్పుడు అవి చనిపోయినాయి అనమాట. వాటర్ అయ్యి సరిగ్గా లేక, అందులోనూ వేసవకాలం ముదిరిపోయి చనిపోయినాయి. ముదిరినవి గింజలు కూడా బాగా వచ్చినాయి. గింజలు తీసి మళ్ళీ వాటిని నాటుదాము చేద్దాము అనుకునే లోపు చచ్చిపోయిందండి అది. మళ్ళీ దీని తర్వాత ఇదే పెట్టడం, నేను ఇది ఒకసారి మీకు చూపిద్దాం అనుకున్నాను, చూపిస్తున్నాను. మీరు కూడా ఈ విధంగా చేసినట్లయితే మీకు కూడా బాగా వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ ఆల్.